ప్రైజ్ ద లార్డ్. ఈ బైబిల్ సందేశాలు అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? మీరు బాగుండాలని నిత్యం మేము ప్రార్థన చేస్తున్నాము. మీ కుటుంబాల దేవునిలో కట్టుకోవాలని, మీరు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని మేము నిత్యం ప్రార్థన చేస్తున్నాము. మీరు కూడా ఈ కార్యక్రమం కొరకు ప్రార్థన చేయాలని మిమ్మల్ని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, యేసయ్యా నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ బైబిల్ సందేశాలు అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలందరితో మీరు మాట్లాడండి. మీ అమూల్యమైనటువంటి మాటలు మాతో మాట్లాడి మాలో ఉన్నటువంటి ప్రతి అవసరం మీరు తీర్చండి. మా కుటుంబాలను మేము కట్టుకునే బిడ్డలుగా మాకు తయారు చేయమని, చూస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించి వీరందరికీ కావాల్సిన ప్రతి అవసరత మీరు సహాయం చేయమని, వ్యాధులతో బాధపడుతున్నవారు మంచం మీద లేకపోకుండా ప్రభా పడుకొని చూస్తున్నటువంటి ఆ బిడ్డల్లో అనారోగ్య సమస్యలతో ఉన్నవారిని, ఆర్థిక సమస్యలతో ఉన్నవారిని, నెమ్మది లేక మనశ్శాంతి లేకుండా కుమిలిపోతున్న బిడ్డలతో కూడా మీరు మాట్లాడమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మన యొక్క బైబిల్ సందేశం దేవుని యొక్క హస్తము. దేవుని హస్తము. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమునకు నెరవేర్చినట్టు యోధాలోని వారికి మనసు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. దేవుడు తన మాటల్ని తన వినికిడిలో దీవించునుగాక. ఈరోజు మన అంశము దేవుని హస్తము. దేవుని హస్తము ఎన్ని రకాలుగా మనకి తోడ్పడుతుందో మనం ఒకసారి చూద్దాం. దేవుని హస్తము ఆశీర్వదించడానికి, దేవుని హస్తము ఆశీర్వదించడానికి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క హస్తము రెడీగా ఉంటుంది. ఆయన చేతులు చాపి ఇలా చూపిస్తూ ఉంటాడు. నీవు ఆయన చేతుల దగ్గరికి రావటానికి ఇష్టపడవు కదా. దేవుని హస్తము తోడుగా ఉన్నటువంటి బిడ్డలకి ఎప్పుడూ ఆశీర్వాదాలే. దేవుని హస్తము తోడుగా ఉన్నటువంటి కుటుంబాలకి ఎప్పుడు దీవెనలే. దేవుని హస్తము తోడుగా ఉండే వారందరూ కూడా అన్నీ కూడా జయాలే, అపజయమంటే ఉండదు. అట్లా వ్యక్తుల్లో ఇక్కడ వాక్యం ప్రకారం మనం చదువుకున్న ప్రకారం ఈ హిజ్కియా రాజు ఇజ్రాయేలు యోధా వారిలో ఆధ్యాత్మిక పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టి అమలుపరిచాడు. ఎందుకంటే దేవుని నుండి తప్పిపోయినటువంటి బిడ్డలని, దేవుని నుంచి జారిపోయిన బిడ్డలని, దేవుని నుండి అవిధేయులుగా మారి విగ్రహారాధకులుగా మారి దేవుడంటే భయం లేకుండా ఉండి, దేవుడంటే భక్తి లేకుండా ఉండి, దేవుడంటే మరి ఒక భయము భక్తి లేకపోవటం ద్వారా అటువంటి వారు శ్రమలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. చాలామంది అయితే కనుక మరి వారి పాపాలను బట్టి అషూరు వారికి చెరకు అప్పగించబడ్డారు, పితరులు వారి యొక్క పాపాలను బట్టి. అయితే హిజ్కియా ఏం చేశాడంటే కనుక దేవుడు మనకు చేసిన మేలు, ఐగుప్తులు ఉన్నప్పుడు దేవుడు ప్రథమ సంతానాన్ని ఆయన ఏం చేశాడు? రక్షించాడు. వధించబడిన గొర్రెపిల్ల యొక్క రక్తం పూయబడినటువంటి ఆ గృహములో ఉన్నటువంటి ప్రథమ సంతానము ఏమైందండి? దేవుడు కాపాడాడు, వాళ్ళని సంరక్షించాడు. అయితే దానికి గుర్తుగా
వీరు ఏం చేస్తున్నారు? పస్కా పండుగ జరుపుకోవటం మనం చూస్తూ ఉంటాం. పస్కా దానికి గుర్తు. అయితే ఈ హిజ్కియా ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా, వారందరూ ఎక్కడెక్కడ ఉన్న వారందరిని కూడా కబురు చేశాడు. బెర్షెబా నుండి దాను వరకు చాటింపు వేయించాడు. చాటింపు వేసి మీరందరూ కూడా దేవుని దగ్గరికి రండి అని చాటింపు వేశారు. కొంతమంది అయితే ఆయన్ని తిట్టుకున్నారు, కొంతమంది అయితే కనుక ఆయన్ని అవమానపరిచారు, కొంతమంది అయితే కనుక ఆయన్ని విసుక్కున్నారు, కొంతమంది అయితే కనుక అని హేళన చేశారు. హిజ్కియా భయపడలా. నాకు దేవుని హస్తం ఉంది, నా చెక్కు నాకు ఆయన హస్తం కింద నేను ఉన్నాను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకు ఎవరు ఏమి చేసినప్పటికి కూడా నాకు అపజయము కలుగదు. దేవుని హస్తం తోడుగా ఉన్నటువంటి బిడ్డలకి ఇప్పుడు కూడా ఎలా ఉంటుందండి? అనుకున్నటువంటి కార్యాలు జరుగుతాయి, అపజయాలు ఉండవు. వారు తలపెట్టినటువంటి కార్యాలు జయాలే. ఎందుకంటే చేసే కార్యాలు చేసేది ఎవరండి? ఆయన ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని మీద ఆధారపడేటువంటి బిడ్డలకి అపజయం అనేది ఉండదు, జయాలే. హిజ్కియా అందరికీ చాటింపేశాడు. కొంతమంది తిట్టుకున్నారు, కొంతమంది మాత్రం వచ్చారు. అనేక మంది జనాంగాలు వచ్చారు. వచ్చి ఆ యొక్క పస్కా పండుగలోకి వారు పాల్గొనటం జరిగింది. పాల్గొని మరి ఆ పులియని రొట్టెల పండుగలో వారు పాల్గొని మరి బహుజన సమూహం యెరూషలేమునకు వచ్చి ఆ యొక్క పులియని రొట్టెల పండుగలో, పస్కా పండుగలో పాల్గొని దేవుణ్ణి ఆరాధించడం మనం చూడవచ్చు. దేవుని యొక్క హస్తము ఏముందండి? ఆశీర్వదించడానికే. చూడండి, ఐగుప్తులో ఉన్నప్పుడు ప్రథమ సంతానం అంతా కూడా చంపేయాలి. అయితే ఇక్కడ ఏం జరిగిందండి? వధించబడిన గొర్రె యొక్క రక్తము ఏ గుమ్మానికి పూయబడిందో ఆ గుమ్మం నుండి ప్రధాన సంతానం ఏమైంది? దేవుని హస్తాల కింద ఉండి వారిని రక్షించడం జరిగింది. అనేక కార్యాలు దేవుడు చేశాడు. దేవుడు తన బిడ్డకి, తన యొక్క హస్తాలు కింద ఉన్నటువంటి బిడ్డకి ఎప్పుడు కూడా అపజయాలు అనేవి రావు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నేను నీకు సూటిగా ఒక మాట చెప్తున్నాను. దేవుడు చేసినటువంటి మేలు నువ్వు మర్చిపోతున్నావా? నీ పాపాల వల్ల నువ్వు ఏమవుతున్నావు? చెర పట్టబడుతున్నావా? సాతాను కింద నువ్వు బానిసగా బ్రతుకుతున్నావా? సాతాను నిన్ను వదలట్లేదా? అనేక రకమైనటువంటి మరి ఆ దురాత్మలు నీ దగ్గరకు వచ్చి నిన్ను అతలాకుతలం చేస్తున్నాయా? జాగ్రత్త, దేవుని సన్నిధానికి నువ్వు రావాలి. ఆ పస్కా పండుగలకు వచ్చిన వారందరూ కూడా దీవించబడ్డారని ఇక్కడ మనకి వాక్యం సెలవిస్తుంది. వారు ఏ పరిస్థితున్నప్పుడు కూడా వచ్చి ఆ యొక్క దేవుణ్ణి వారు ఏం చేశారు? ఆరాధించారు, దేవుణ్ణి స్తుతించారు, దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించారు. నీవు కూడా ఏం చేయాలి? దేవుడు చేసిన మేలులకి గుర్తుగా నువ్వేం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎంతమంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి ఉంటున్నారు? దేవుడు చేసిన మేలు మర్చిపోతున్నారు. మళ్ళీ కష్టం రావడంతో అయ్యో మాకు ఈ కష్టాలు వచ్చినాయి అని ఏం చేస్తున్నారు? దేవుణ్ణి దూషించేవారిగా ఉంటున్నారు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీవు దేవుణ్ణి దూషించేవారిగా ఉండకూడదు. ఆయన చేసినటువంటి మేలులు నువ్వు గుర్తు చేసుకొని, ఆయన చేసినటువంటి ఆ మేలును నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని ఆరాధించాలని చెప్తున్నాడు. ఆయన హస్తము కింద నీవు ఉన్నట్లయితే కనుక, ఆయన హస్తం నీకు తోడుగా ఉన్నట్లయితే కనుక నీకు ఏమవుతుందండి? ఆశీర్వాదాలే. ఆయన హస్తాలు ఆశీర్వదించడానికి ఉన్నాయండి. కనుక ఎప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. ఆయనతో నువ్వు అంటు కట్టబడాలి. ఆయనతో నువ్వు ఆయనకు ఆజ్ఞలు పాటిస్తూ వాక్యానుసారంగా జీవిస్తూ ఆయనకి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉన్నట్లయితే కనుక ఆయన చేతులు నిన్ను ఆశీర్వదిస్తాయి. నిజంగా ఆశీర్వాదం పొందాలి నువ్వు అనుకుంటే కనుక నువ్వు ఏం చేయాలి? ఆయన వాక్యానుసారంగా ఆయన ఆజ్ఞలు నువ్వు పాటించేవారిగా, దేవునికి ఇష్టమైన రీతిలో
ఉండటానికి ప్రయత్నించు. ఒకడు ఉండలేకపోతున్నావు అనుకో, ప్రభువా నాకు సహాయం చేయ ప్రభువా, నీకు ఇష్టమైన బిడ్డగానే ఉంటానికి నాకు సహాయం చేయ ప్రభు, నువ్వు అడిగితే ఆయన నీకు సహాయం చేస్తాడు. అదేవిధంగా చూడండి, హెజ్రా 7:9 చూడండి. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశం నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. ఎజ్రా చూసినట్లయితే కనుక ఎజ్రా దేవుని భయమున్న వ్యక్తి, ఎవరికి జడిసే వ్యక్తి కాదు, ధర్మశాస్త్రం గురించి బాగా తెలిసిన వ్యక్తి, దేవుని మీద ఆధారపడ్డ వ్యక్తి, దేవుడు నాకు తోడుగుంటే నేనేమేం చేయలేని విశ్వాసం ఉన్న వ్యక్తి, ఆయన హస్తం నాకు తోడుగుంటే కనుక రాజులను కూడా మార్చి నా వైపు తిప్పుతాడు అనేటువంటి నమ్మకం గల వ్యక్తి ఎజ్రా. మరి బబులోనులో ఆ యొక్క రాజుల్ని, బబులోనులో ఆ మంత్రులను కూడా ఒప్పించి మరి ఇక్కడ బబులోనులో ఉన్నటువంటి ఆ ప్రజల్ని మరి ఏం చేశాడు, యెరూషలేముకి తీసుకొని వెళ్ళటం మనం చూడవచ్చు. ఆయన హస్తాలు తోడుగా ఉన్నట్లయితే కనుక మనకి అసాధ్యమైన దాన్ని సాధ్యంగా చేసి మనల్ని తీసుకెళ్తారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎక్కడి నుంచండి, 900 మైళ్ళు కాలినడకతో బయలుదేరారు. ఎటువంటి సైన్యము లేదు, ఎటువంటి ఆయన హస్తం వారికి తోడుగా ఉంది. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. వారు మరి యెరూషలేముకి తీసుకొచ్చేటువంటి వస్తువులు కానీ, లేకపోతే వారు తీసుకొచ్చేటువంటి ఆ యొక్క మరి విలువైన వస్తువులు ఏమాత్రం పాడవకోకుండా వారు యెరూషలేముకి వచ్చారు. వారు ఉపవాస ప్రార్థనలు చేయటం మనం చూడవచ్చు. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనలు చేస్తావో క్షేమమైనటువంటి ప్రయాణం నీకు, దేవుని హస్తం నీకు తోడుగుంటే కనుక ఎజ్రా వారందరినీ కూడా ఏం చేశాడండి, తీసుకొని రావటం మనం చూడవచ్చు. రాజులు, మంత్రులు వారిని కూడా దేవుడు ఒప్పించి ఏం చేయాలో, ఎలా చేయాలో వారి ద్వారా ఎజ్రాకి చెప్పి ఎజ్రాని పంపించే విధంగా మనం చూడవచ్చు. కాలినడకతో ఆ యెరూషలేము ప్రాంతానికి ఆ యొక్క బబులోను నుంచి సామగ్రి తీసుకొని క్షేమంగా రావటం మనం చూడవచ్చు. నీకు క్షేమము కావాలి అంటే కనుక, నీవు అనుకున్నది సాధించాలి అంటే కనుక, ఒకవేళ నీవు నిత్యము చదువుతున్నావు, ఉద్యోగం రావట్లేదు, వివాహము అవ్వట్లేదు, పిల్లలు లేరు, రోగాలు తగ్గట్లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, ఎప్పుడు ప్రయత్నించినా కూడా అపజయాలే. నీ జ్ఞానం అయితే అపజయమే. యేసయ్య జ్ఞానం నీకు తోడుగా ఉంటే నీకు అపజయం అనేది ఉండదు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నువ్వు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే నువ్వు ఏ పని చేయాలని ప్రయత్నిస్తున్నా, నీకు ఆయన జ్ఞానం ఉంటే కనుక విజయమే. ఎజ్రాకి దేవుని యొక్క హస్తం తోడుగా ఉంది, ఆయన విజయం సాధించాడు. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు చూడండి, యోహాను 10:28లో నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో ఉండి అపహరింపడు. యోహాను 10:20 చూస్తే కనుక నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన చేతిలో నుంచి ఎవరు కూడా అపహరింపలేరు. ఎందుకంటే ఆయన చేతులు నిన్ను కాస్తూ ఉంటూ ఉంటాయి, ఆయన చేతులు నిన్ను లేపుతూ ఉంటాయి, ఆయన చేతులు నిన్ను సురక్షితంగా ఉంచుతాయి, నీ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుతాయి, నిన్ను సురక్షితంగా ఉంచుతాయి. ప్రతి దాని నుంచి నిన్ను విడుదల చేయటానికి ఆయన చేతులు సిద్ధంగా ఉంటాయి. ప్రియ తమ్ముడు, ఇక్కడ చూడండి, ఆయన నిత్య జీవం అనేది అంతము లేనిది, జీవమునిస్తుంది మరియు మనకి భద్రత ఇస్తుంది. ఆయన్ని ఎవరు గుర్తించట్లేదు. ఇక్కడ ఆయన యొక్క స్వరాన్ని ఎవరంటారు? ఆయన యొక్క గొర్రెలు వింటాయి. ఇక్కడ దేవుణ్ణి గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన చేతుల నుంచి ఎవరు కూడా తీయలేరు అని ఇక్కడ దేవుడే స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి, సమరయ స్త్రీ ఏం చేసింది? ఆయన్ని ఏ విధంగా కొలిసింది? మెస్సైగా గుర్తించింది. పుట్టుగుట్టువాడైతే దేవుని కుమారునిగా ఆయన్ని గుర్తించారు. అయితే ఆయన క్రియలు ఎలా ఉండేంటే కనుక ప్రవక్తల ప్రవచనాలు
నెరవేర్చే విధంగా ఉన్నాయి. ఆయన యొక్క బాధలు ఎలా ఉన్నట్టే కనుక మోషే ప్రవచించిన ప్రవక్తను జ్ఞాపకం చేసుకునే విధంగా ఉన్నవి. ఇవి ఉన్నప్పుడు కూడా ఎక్కువ మంది ఆయన్ని ఏం చేశారు, గుర్తించలేని వారిగా ఉన్నారు. అంటే యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు ఆయన్ని అంగీకరించట్లేదు. ఆయన బిడ్డలు కొంతమంది మరి ఆయన గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఆయన గుర్తించేటువంటి బిడ్డలు మరి ఎలా ఉంటారండి కనుక ఆయన చేతిలోంచి ఎక్కడ కూడా తప్పిపోరని చెప్తున్నారు. అందుకని గొర్రెలు తమ కాపరి స్వరాన్ని గుర్తుపెడతాయి కదా. చూడండి, మరి జంతువులు చూస్తే కనుక కుక్క ఉంది, పిల్లి ఉంది, చిలుక ఉంది. లేకపోతే ఇవి ఏం చేస్తూ ఉంటే యజమాని యొక్క స్వరాన్ని గుర్తిస్తూ ఉంటాయి కదా, ఎంతో విశ్వాసంగా. మరి మనుషులైనటువంటి ఈ యూదులు దేవుని స్వరాన్ని గుర్తించలేకపోతున్నారు. అయితే ప్రియ దేవుని పిల్లలారా, మనం గమనించాల్సింది కనుక దేవుని యొక్క బిడ్డలు, దేవుని చేతులు, వారి బిడ్డని దేవుని యొక్క చేతుల్లోంచి ఆయన బిడ్డల్ని ఎవ్వరు కూడా ఏం చేయలేరు, ఎక్కడికి తీసుకువెళ్ళలేరు. నా చేతులుండి ఎవరు అపహరింపడు కనుక ఆయన చేతుల్లో మనం ఉండాలి. ఆయన చేతుల్లో మనం ఉండాలి అంటే కనుక ఎలా ఉండాలి, ప్రార్థనా శక్తి కావాలి. నీకు ఎప్పుడైతే ప్రార్థనా శక్తి ఉందో, ఎప్పుడైతే ప్రార్థనా బలం నీకుందో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో మరి నువ్వు కాలుతున్నావో, అగ్ని నీ చుట్టూ ఉందో, ఏ సాతానుడు నీ దగ్గరికి రావటానికి భయపడాలండి. క్రైస్తవులతో మాట్లాడాలంటే కనుక ఎదురువారు ఏం చేయాలి, భయపడాలి. ఎందుకంటే నీతిమంతుడు సింహం వలె గర్జించును. ఆయన హస్తం మన చేతుల్లో ఉన్నప్పుడు, ఆయన హస్తం మనము ఆయన హస్తాల్లో ఉన్నప్పుడు మనల్ని ఎవ్వరు కూడా ఏమాత్రము కదపలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని చిన్నప్పటి నుంచి కూడా మేము క్రైస్తవులము, మా తాతగారు క్రైస్తవులు, మా నాన్నగారు క్రైస్తవులు, లేకపోతే మా ముత్తాతలు క్రైస్తవులు అని చెప్పుకుంటాం కాదండి. నిజంగా మనం క్రైస్తవులు ఏంటే కనుక క్రీస్తును పోలి నడుచుకునే వారమైతే కనుక ఆయన గుర్తిరగాలి. ఆయన చేసే మేలుల్ని మనం గమనించాలి. ఇక్కడ యూదులయుండి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు వీరు దేవుణ్ణి గుర్తించలేని స్థితిలో ఉన్నారు. దేవుణ్ణి విశ్వసించలేకపోతున్నారు. కనుక చాలా బాధాకరం. నువ్వు నేను కూడా క్రైస్తవుల నుండి ఒక్కొక్కసారి ఏం చేస్తున్నాము, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నాం. ఆయన చేతుల నుంచి వెళ్ళిపోవటానికి ఇష్టపడుతున్నాం. సాతాను సంబంధాలుగా నువ్వు ఉండటానికి ఇష్టపడుతున్నావు తప్ప, సాతాను సంబంధ ఆలోచనతో ఉండటానికి ఇష్టపడుతున్నావు తప్ప, దేవుని హస్తాల కింద ఉండటానికి నీవు ఇష్టపడలేదు ఒక్కొక్కసారి. ప్రియ తమ్ముడు జాగ్రత్త. ఆయన ఉగ్రత ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు కనుక దేవునికి కోపాన్ని మనం పుట్టించేవారిగా ఉండవు. ఎందుకంటే ఆయన ప్రేమగల దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు. ఇంకనైనా నా బిడ్డ మారతాడని నీకోసం ఎదురు చూస్తున్నాడు. కానీ నీవు ఏమవుతున్నావు, వదలైనటువంటి ఆలోచిస్తున్నావు. కనుక ఆయన హస్తం కింద నీకు ఆశీర్వాదాలే. తర్వాత ప్రియ దేవుని బిడ్డ, రెండవది చూస్తే దేవుని హస్తము దండించుటకు. మొట్టమొదటి దేవుని హస్తము ఆశీర్వదించడానికి, రెండవది దేవుని హస్తము దండించడానికి. నిర్గమకాండము 7వ అధ్యాయము 5వ వచనం చూడండి. నేను ఐగుప్తు మీద నా చేయి చాపి ఇశ్రాయేలును వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవాని ఐగుప్తులు తెలుసుకుందురు. ఇక్కడ మోషేని దేవుడు ఫరో దగ్గరికి పంపించాడు. మోషేని దేవుడు ఏం చేశాడనగా ఫరోకి దేవుడిగా చేశాడు. ఆయన మోషే అంత శక్తి సంపన్నుగా తయారు చేశాడు. దేవుడు అంటే ఏంటో ఆయనకి తెలియజేశాడు. యెహోవా అంటే ఎవరో తెలియజేశాడు మోషే ద్వారా. మోషేకి దేవుని హస్తం తోడుగా ఉండటం ద్వారా ఏమైంది, ఐగుప్తుల్ని దండించాడు. ఐగుప్తు ప్రజలకి ఫరోకి భయం కలిగించింది. ఆయన దండించగలడు. వాళ్ళ మీదకి అనేక తెగుళ్ళు, అనేక రకమైనటువంటి ఇబ్బందులు పెట్టినప్పుడు వారు దేవుణ్ణి గుర్తించేవారు. నిజంగా ఆయన నిజమైనటువంటి దేవుడు, ఆయనే యెహోవా అని వారు గుర్తించే విధంగా మోషే ద్వారా ఆయన కార్యాలు చేశాడు.
అహరోను మోషే ద్వారా దేవుడు ఏం చేశాడు? మోషేనే దేవుడు అని గుర్తే విధంగా అంత శక్తి సంపన్నుడిగా మోషేని దేవుడు వాడుకున్నాడు. ఆయన హస్తాలు మోషేతో ఉన్నాయి కనుక ఫరో ప్రజలకు ఏమైంది? ఐగుప్తు ప్రజలకు ఏమైంది? దండించడం మనం చూడవచ్చు. నా మహత్కార్యములు వారి మధ్య జరిగించి నా ప్రజలను బలముతో బయటకు తీసుకు వస్తావు. నా మహత్కార్యములు వారి మధ్య జరిగించి నా ప్రజలను బలంతో బయటకు తీసుకువస్తా. కనుక ప్రియ దేవుని పిల్లారా, దేవుడు అప్పగించే పనిలో రాబో ఫలితం గురించి ఆశించరా లేదా శంకించడం కూడా చేయకూడదు. దేవుడు మనకు అప్పగించిన పనిలో రాబో ఫలితం గురించి మనం ఎప్పుడు కూడా ఆశించకూడదు. దేవుడే ఇస్తాడు. ఆయన హస్తం మనకు తోడుగుంటే కనుక మనల్ని ఎవరు ఏమీ చేయలేరండి. ప్రియతముడు, ప్రియ చెల్లి, జాగ్రత్త. ఆ యొక్క ఫరో ఐగుప్తు ప్రజల్లో ఆ ఫరో లాంటి బంధకాలు నువ్వుంటే కనుక ఆ సాతాను బంధకాలు నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే కనుక యెహోవా ఎవరో నువ్వు గుర్తిరగాలి. ఆయన సర్వశక్తిమంతుడు. తన నోటి మాట చేత ఈ భూమి యొక్క సృజించినటువంటి దేవుడు. ఆయన హస్తాలు ఏం చేస్తే ఒక్కొక్కసారి దండించే విధంగా ఉంటాయని మనము గమనించాలి. చూడండి, అదేవిధంగా రూతు 1వ అధ్యాయం 3వ వచనం, నయోమి పెనిమిటిమైన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి యుండిరి. ప్రియ దేవుని పిల్లారా, న్యాయాధిపతులు ఏలినటువంటి దినాల్లో దేశంలో కరువు వచ్చింది. ఈ యొక్క బెత్లెహేములో కరువు వచ్చింది. బెత్లెహేము అనగా రొట్టెల గృహము, రొట్టెలు గృహముగా మనము చూడవచ్చు. ఆ యొక్క రొట్టెలు సమృద్ధిగా ఉన్నటువంటి ప్రదేశము. కానీ న్యాయాధిపతులు ఏలినటువంటి ఆ రోజుల్లో బెత్లెహేములో కరువు వచ్చింది. ఎలీమెలెకు ఏం చేశాడు కనుక మోయాబు దేశానికి ఆయన వలస వెళ్తాడు. అక్కడ ఆహారం సమృద్ధిగా లభిస్తుంది అని ఆయన గుర్తెరిగి వెళ్తాడు. దేవుడిచ్చినటువంటి ఆ ప్రదేశాన్ని వదిలి, దేవుడిచ్చినటువంటి ఆ రొట్టెలు ప్రదేశము లేదా ఆ యొక్క ఆశీర్వదించబడినటువంటి ఆ ప్రదేశాన్ని కరువు వచ్చిందని బయలుదేరి ఎక్కడికి వెళ్తాడు? మోయాబు దేశానికి ఆయన వెళ్తాడు. అయితే ఇక్కడ ఏం జరిగింది? కరువు వచ్చింది. ఎందుకు కరువు వచ్చిందని కనుక ఇశ్రాయేలు పాపాలు చేయటం ద్వారా, పాపాలు దేవుని భయం లేకపోవటం వల్ల కరువు వచ్చింది. దేవునికి దూరమయ్యారు, విగ్రహారాధన చేశారు, బానిస బ్రతుకులు, దేవుని యొక్క వెలుగుని వారు గుర్తించలేకుండా చీకటి సంబంధాలు అయ్యారు కనుక అక్కడ ఎప్పుడైతే నీవు దేవునికి దూరం అవుతావో సమృద్ధికి నువ్వు దూరం అవుతావు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి కనుక నువ్వు దూరం అయితే నీకు సమృద్ధి అనేది ఉండదు. ఈ ప్రజలు ఏం చేశారని కనుక చీకటిలోకి వెళ్ళిపోయారు, విగ్రహారాధన చేశారు, దేవునికి ఇష్టం లేని పనులు చేశారు. ఏమైనా దేశంలో కరువు వచ్చింది. ఈ కరువు అనేది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిని విడిచిపెడితే నీవు కరువుకి మూల కారణం. నీ కుటుంబంలో కరువు వచ్చిందంటే కనుక నీవు దేవుణ్ణి విడిచిపెట్టావని అర్థం. అందుకని యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆయన కాపరుగుంటే నీకు లేమన్నది ఉండదండి. కానీ ఇక్కడ దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు విడిచిపెట్టడం మొదలెడతావో నీ కుటుంబంలో ఏమవుతుందండి? కరువు. నీ ఊరిలో కరువు, నీ దేశంలో కరువు, నీ జీవితంలో నీ కుటుంబంతో కూడా సమృద్ధి లేని స్థితిలోకి వెళ్ళిపోతుందని మనం గమనించాలి. ఇక్కడ అటువంటి జనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? కరువు రప్పించాడు. ఆ కరువు సమయంలో ఈ యొక్క ఎలీమెలెకు చేసిన పని ఏంటంటే కనుక దేవునికి ఇష్టం లేనటువంటి ఇశ్రాయేలుకి మోయాబులకి అక్కడ శత్రువులుగా ఉండేవారు. ఇశ్రాయేలు ప్రజలకి మోయాబులకి ఇష్టం లేని అటువంటి వారు కనుక ఆ మోయాబు దేశానికి వీళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఏమైందండి? దేవుడు వద్దు అన్నటువంటి ఆ దేశానికి వెళ్ళటం ద్వారా దేవుడు ఏం చేశాడు కనుక దేవుడు మోయాబీ దేశం మీద ఇశ్రాయేలుకి వ్యతిరేకత ఉండి శత్రువు దేశంకి ఎలీమెలెకు వెళ్ళటము కారణము. అలా వెళ్ళటం ద్వారా అతను ఏమయ్యాడు?
చనిపోవటం మనం చూడవచ్చు. ఎలిమెలేకు మరి నయోమి తన భర్తని పోగొట్టుకుంది. నయోమి దేవుని యందు భయభక్తులు ఉన్నటువంటి బిడ్డ తన భర్తని పోగొట్టుకుంది. తన యొక్క భర్తని పోగొట్టుకున్న తర్వాత పదే సారి ఏం చేస్తున్నా దేవుణ్ణి నిందించడము జరిగింది. కనుక నీవు చేసినటువంటి కార్యాలను నువ్వు గుర్తెరక్కోకుండా దేవునికి ఇష్టం లేని పని నువ్వు చేసి దేవుని నిందించేవారిగా మనం ఒక్కొక్కసారి ఉంటున్నాం. ఈ యొక్క నయోమి చేసిన పని అదే. దేవుడు రొట్టెల గృహము, ఆ యొక్క బెత్లెహేము, ఆ ప్రాంతము నీకు దేవుడు ఇస్తే ఆ ప్రాంతంలో కరువు వచ్చిందని వదిలేసి నువ్వు వెళ్ళిపోయావు. మనం కూడా ఒక్కొక్కసారి దేవుడు మంచి వాతావరణాన్ని, మంచి ఫెసిలిటీస్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం, మరి ఒక్కొక్కసారి మనకి కొంచెం ఆపద వస్తుంతో ఇక్కడ కాదు ఇంకొక ప్రదేశంకి వెళ్ళాలి, ఈ వ్యాపారం కాదు ఇంకొక వ్యాపారం చేయాలి, ఇది కాదు ఇంకొక పని చేయాలని మనం మనసు మార్చుకుంటూ ఉంటాం, కష్టాలు కొని తెచ్చుకోవడం. దేవుడిచ్చిన దాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మీద భారం వేసి ఉంటే కనుక దేవుని బిడ్డలకి ఎక్కడ దేశంలో ఎటువంటి ఆపద వచ్చినా నీ కుటుంబంలో ఆపద రాదు, కరువు నీ కుటుంబంలోకి రాదు అని నువ్వు గుర్తించాలి. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీకు సమృద్ధి లేదా? నీ కుటుంబంలో ఇబ్బందులేనా? నీ కుటుంబంలో గడవని పరిస్థితి? నీకు భోజనము అందట్లేదా? ప్రతిరోజు నువ్వు నిత్యం బాధపడుతున్నావా? నీ కుటుంబం అంతా కూడా ఇబ్బందులతో ఉందా? నువ్వు కష్టపడి వచ్చినప్పుడు కూడా నీ యొక్క జీతము సరిపోకుండా బాధలు పడుతూ అనేకటువంటి హాస్పిటల్కి నీవు ఆ డబ్బుల్ని పంపించే విధంగా ఉంటున్నావా? జాగ్రత్త. దేవుణ్ణి విడిచినట్లయితే కనుక సమృద్ధి ఉండదు. దేవుణ్ణి కనుక నువ్వు ఎడబాసినట్లయితే కనుక, దేవుణ్ణి వదిలేసినట్లయితే కనుక కరువు మొదలవుతుంది నీ యొక్క కుటుంబంలో. సమృద్ధి లేదు అంటే కనుక దేవునికి దూరం అయ్యినట్లు లెక్కే. జాగ్రత్త. ఇక్కడ ఎలిమెలేకు దేవుని ఇష్టం లేని దేశానికి వెళ్ళి అతను ఏం చేశాడండి? ప్రాణాలు పోగొట్టుకున్నాడు. పదే దేవుని నిందించింది. దేవుని ఇదేంటో తెలిసి దేవుని బిడ్డ ఉండి దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉన్నటువంటి ఆ నయోమి దేవుణ్ణి దూషించడం మొదలెట్టింది. దేవుని శక్తి ఏంటో నువ్వు గమనించాలి. దేవుని శక్తిని గమనించే వారిగా ఉండాలని నేను మనం చేస్తాను. దేవుని శక్తి లోపం లేదు, కృపలో కూడా లోపం లేదు. అయితే వారి దోషములు ఎప్పుడైతే అడ్డంగా ఉన్నాయో అప్పుడే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పాపి తన ప్రార్థన దేవునికి వినబడినంతగా, రక్షించడానికి వీలినంతగా దూరానికి పోయి సమస్యల సుడిగుణంలో పడద్రోసి నశింపజేయును. కనుక సమస్యల సుడిగుణంలోకి మనం వెళ్తున్నామంటే కనుక మన పాపాలే. నువ్వు పాపాలను ఒప్పుకో, మారు మనసు పొందు, రక్షణ పొందు. ఆ సుడిగుణంలో వెళ్ళిపోయి ఇబ్బందులు, కష్టాలు తెచ్చుకో తమ్ముడు. ఆయన శక్తి ఏంటో నువ్వు గమనించాలి. ఆయన శక్తి ఏంటో నువ్వు గుర్తిరగాలని నేను నీకు మనవి చేస్తున్నాను. కనుక ఉపవాసం చేసి ప్రార్థన చేయి. ఉపవాసం చేయటం ద్వారా అనేకమైనటువంటి గొప్ప మేలును పొందుతావు. కనుక ప్రియతమ్ముడు, ఉపవాస ప్రార్థన చేసి ఆయన హస్తాల కింద నువ్వు రావాలి. ఆయన సరైన సమయంలో ఏం చేస్తాడండి? మిమ్మల్ని హెచ్చించి ఆయన బలిష్టమైన చేతుల కింద మిమ్మల్ని దీవిస్తానని ఆయన చెప్తున్నాడు. కనుక ఆయన హస్తం కింద ఉండాలంటే కనుక నీ పాపాలన్నీ కూడా ఆయనకి ఒప్పేసుకొని ఆయనకి ఇష్టమైన రీతిలో ఉంటే కనుక ఆయన నిన్ను దీవిస్తానని సెలవిస్తున్నాడు. దేవుడి మాటలను దీవించను కాక ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రాలయ్యా. నీ హస్తము ఆశీర్వదించే హస్తమయ్యా, నీ హస్తము దండించే హస్తమయ్యా, నీ హస్తము శక్తిగల హస్తమయ్యా. అయ్యా, నీ హస్తము మా యొక్క కుటుంబాల మీద ఉంచాయా, మా మీద ఉంచాయా. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డ కుటుంబం మీద మీ హస్తాలు ఉంచి వారికి కావాల్సిన ప్రతి అవసరం మీరు తీర్చండి అయ్యా. ఒకవేళ రోగాలతో బాధపడే బిడ్డలతో మీరు మాట్లాడండి ఆయన. ఆర్థిక సమస్యతో బాధపడే బిడ్డలతో మీరు మాట్లాడండి ఆయన. ఇదిగో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న బిడ్డలతో మీరు మాట్లాడిన, వివాహం కోసం మరి ఎదురు చూస్తున్న బిడ్డలతో మీరు మాట్లాడిన ఆయన. అయ్యో, బిడ్డలు లేకుండా బాధపడుతున్నారు ప్రభా, బిడ్డలు కలగట్లేదు అని బాధపడితే బిడ్డలతో మీరు మాట్లాడి కార్యాలు చేయండి ప్రభా. వారికి ఏ అవసరంతో మీరు యేసు నామములో అడిగితే మీరు ఇస్తానని సెలవిచ్చారు ప్రభా. వారు ప్రభా పాపాలు ఒప్పుకొని నీ వైపు చూస్తూ వారికి కావాల్సిన ప్రతి అవసరత పొందే భాగ్యం దయచేయమని, ఈ బిడ్డలందరితో మీరు మాట్లాడమని, వీరి కుటుంబాలు దీవించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.